ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందట. తాజాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా ధరలు తగ్గుతాయన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు బాగా తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగినాయి. ఆ, తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి 2 నుంచి 3 రూపాయలు చొప్పున తగ్గించేందుకు వీలుందన్నటువంటిది ఆ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడుతోంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు సగటు ధర సెప్టెంబర్లో బ్యారెల్ $74 ఉంది. ఏడాది మార్చిలో అది 83 నుంచి $84గా పెరిగింది. అంతర్జాతీయ ఇప్పుడే తగ్గిన ముడి చమురు ధరలతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ మార్జిన్లు పెరిగినాయి. ఇలానే స్థిరంగా కొనసాగితే రిటైల్ చమురు ధరలను తగ్గించచ్చు అన్నది రేటింగ్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. అంతర్జాతీయ ధరలతో పోల్చినప్పుడు చమురు కంపెనీల పెట్రోల్ ధరలు లీటర్కి ₹15, డీజిల్కి ₹12 చొప్పున ఆర్జిస్తున్నాయి. కాబట్టి ఏడాది మార్చిలో పెట్రోల్ డీజిల్ ధరలు ₹2 తగ్గించారు. అప్పటి నుండి వీటి ధరలో ఎట్లాంటి మార్పు లేదు. ఒకవేళ అంతర్జాతీయ ఇవే ధరలు కొనసాగితే మరో ₹2 నుంచి ₹3 చొప్పున తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరించుకునే వెసులుబాటు 2021 నుంచి అమల్లో ఉన్న ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో అట్లా ఎలాంటి మార్పు చేయకపోవడం అన్నటువంటిది ఇక్కడ పాయింట్.